స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. న్యూయార్క్లోని ఫ్లషింగ్ దేవస్థానం సభా ప్రాంగణంలో పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్స్ సహకారంతో రూపొందుతోన్న పాడుతా తీయగా శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సో ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, నాలుగవ విజేతలకు చెరు $2,500 బహుమతులుగా అందిస్తోన్న రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ రచయిత దర్శకులు నటులు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ 3వ సంచిక అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. దానికి ముందుగా ఈ చిరంజీవులందరికీ కూడా మీ హృత్పూర్వక ఆశీఫ్పూర్వక కరతాళ ధ్వనులతోటి స్వాగతం తెలపండి. పాడబోయే పాట రచన శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం GK వెంకటేష్. రావణుడే రాముడైతే సినిమాలో జానకి గారితో కలిసి నేను పాడిన పాట. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడనే పాడనే నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
అందానివో. గగనమో కురుల జారి నీలిమైపోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే, ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై. రవివర్మకి అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో. రవివర్మకి అందని ఒకే ఒక అందానివో. పునఃస్వాగతం అందరికీ ఈ కార్యక్రమానికి. ఈ శీర్షికలో చిరంజీవులందరూ కూడా గత 2 సంచికల్లో లాగానే మాధుర్య ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకుంటున్నారు. కొత్త పాత అన్న తేడా లేకుండా మంచి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి చిరంజీవిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను. మా అమ్మగారు పేరు ప్రసన్న, మా నాన్నగారి పేరు శ్రీధర్. నేను సంగీతం చిత్రవీణ రవికిరణ్ గారు అండ్ విశాల్ సప్రం గారు నుంచి నేర్చుకున్నాను. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి, సంగీతం మాధవపెద్ది సురేష్, గానం బాలు చిత్ర బృందం. బృందావనం సినిమా నుంచి మధురమే సుధా గానం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. వేవేల తారలున్నా నింగి ఒకటే కదా, ఎన్నెన్ని దారులున్నా గమ్యం ఒకటే కదా, ఎనలేని రాగాలకు నాదమొకటే కదా, అనుభూతులన్నీ ఉన్నా హృదయమొకటే కదా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం.
మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. థ్యాంక్ యూ. అమెరికాలో పుట్టి తెలుగుని ఇంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉచ్చరించినందుకు నీకు శుభాకాంక్షలు. చాలా బాగా పాడాను ఆయన. థ్యాంక్ యూ. చాలా బాగా పాడాను. మధురమే సుధాగానం. మీరు ఒకసారి పాడండి. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం. ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకున్నారు. ది ఓన్లీ సజెషన్ ఐ మేక్ ఈస్ ఎక్కువ క్లాసిసిజం ఈ పాటలో తీసుకురావద్దు. ఎక్కడ మీది శృతి ఇంత కూడా తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్, సో వెరీ 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 పర్ఫెక్ట్. ఈ సందర్భంలో ఇద్దరి గురించి చెప్పాలి. మాధవపెద్ది సురేష్ మంచి మాధుర్య ప్రధానమైన పాటలు చేసే వ్యక్తి. అలాగే వెన్నెల కంటిని చెప్పకపోతే మాత్రం చాలా చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. అనుభూతులెన్ని ఉన్నా హృదయం ఒకటే కదా. మాటల పోహళింపు మాత్రం నారాయణ రెడ్డి గారు. అవధిలేని ప్రతి అనుభూతికి, అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. ఎంత గొప్ప మాట రాశారు. ఆయన అడుగుజాడల్లో నడిచినట్టుగా అనిపిస్తుంది అనమాట. అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అనుభూతులెల్లి ఉన్నా హృదయం ఒకటే కదా. ఎంతమంది మహానుభావులను పునశ్చరణ చేసుకుంటున్నాం. ఎంతమంది మహానుభావులు అక్షరభిక్ష పెట్టారు తెలుగు సినిమా పాటకి. ఎంతమంది మహానుభావులు స్వరభిక్ష పెట్టారు. శుభం నాయన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తర్వాతి చిరంజీవికి ఆహ్వానం. మీ చప్పట్లు. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. మా నాన్నగారి పేరు నల్లాన్ చక్రవర్తుల హర్షవర్ధన్ గారు. మా అమ్మగారి పేరు పుట్టపర్తి నాగపద్మినీదేవి గారు. మా శ్రీవారి పేరు కార్తీక్ ధర్మరాజు గారు. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. నేను ఐటీలో పనిచేస్తున్నాను. మా అమ్మ దగ్గర లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. కానీ వేణువు నేర్చుకున్నాను స్వర్గీయులు శ్రీ మండా బలరాం శర్మ గారి దగ్గర. తర్వాత 9th తర్వాత చదువు ఒత్తిడి వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చాక ఇంకా నా ఇంట్రెస్ట్తో నేను పాటలు పాడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు వేణువు నేర్చుకోవాలని ఆవిడ నేర్చుకుందండి. సంతోషం. నాకు అది రాదు ఇప్పటికి. ఎంత ఇష్టమో ఆ ఫ్లూట్ వాయించాలని. గోపాలకృష్ణ మా నాన్న పేరు పెట్టాడు కదా, అందుకు. ఇళ్ళ కూడా వచ్చినాయి. ఆమె మాట్లాడి వినలేదండి మీరు? ఏదండి? వాళ్ళు ఆయన పేరు చెప్పగానే 1-2 నీళ్ళు వచ్చినాయి. ఓకే, ఆయన వేశారేమో నాకు అనుమానం. ఎక్కడున్నారు సార్ మీరు? గాడ్ బ్లెస్ యూ. ఆవిడ ఎంచుకున్న పాట గుంటూరు శేషేంద్ర శర్మ గారి సాహిత్యం, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, ముత్యాల ముగ్గు సినిమా, బాపు రమణల్ది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మ
గొంతు బాగుంది, ల్యాండింగ్ బాగుంది, టేక్ ఆఫ్ కంటే ల్యాండింగ్ చాలా బాగుంది. ముందుగా బాపు రమణల సంస్కారానికి నమస్కరించాలి. ఇది సినిమా కోసం రాసిన పాట కాదు. శేషేంద్ర శర్మ గారు కవితా సంకలనాల్లోంచి ఈ పాటను తీసుకుని ఒక అద్భుతమైన సందర్భానికి వాడుకున్నారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలగించింది. మహాదేవన్ గారికి, శేషేంద్ర శర్మ గారికి సాష్టాంగ దండ ప్రమాణం. అమ్మా చాలా బాగుంది. నేను ఇప్పుడు లాస్ట్లో మీరు ఇచ్చిన ఇన్వాల్వ్మెంట్ ఉంది చూసారా, అది అద్భుతం. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ గుడ్, మీకు మంచి సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. ఈ ఫస్ట్ లైన్ పాడండి చరణంలో. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో. అది యాక్చువల్గా ఆ పాజ్ రాంగ్. అది యాక్చువల్ ఆ కవి అన్నది ఏంటంటే విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో అని అర్థం. అది గుమ్మంలో ఆవిడ విఫలమైన కోరికలు వేలాడుతున్నాయట తోరణాలుగా. ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే మనకు విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో అంటే గుమ్మం వేలాడుతోందని, కోరికలు వేలాడుతున్న గుమ్మం అన్నమాట. అక్కడ కొంచెం ఆ గ్యాప్ తీసేసి ఉంటే ఒరిజినల్లో బాగుండేది. విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో. ఆఖరణ డగ్గుతికితో పాడారా మీరు. అది రేవు బావురుమంటోంది దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకురండి. రేవు బావురుమంటోందని అక్కడి నుంచి తీసుకొస్తే దట్ గ్రాఫ్ విల్ బి వెరీ గుడ్. ద నెక్స్ట్ ఫ్రేజ్ చాలా బాగా అన్నావు తల్లి. అది అన్న తర్వాత కళ్ళు మూసుకున్నాను, నిజంగానే దుఃఖపడుతున్నావేమో అనుకున్నా, కానీ బాగా నటించావు దుఃఖాన్ని. మంచిది వంశీప్రియ, వెళ్ళిపోతాను. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ విరాజ్ వాడ్రేవు. నేను విశాఖపట్నంలో పుట్టాను. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో మాస్టర్స్ చేస్తున్నాను. మా అమ్మ నాన్నగారి పేర్లు నాగవల్లి నరసింహారావు వాడ్రేవు. నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి జయశ్రీ వరదరాజన్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సెమీ క్లాసికల్ గాయత్రి అవ్వారి గారి నుంచి. మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఇక్కడే ఉన్నాను. నమస్కారం అండి, స్వాగతం. కృష్ణ గారు ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం వి కుమార్, గానం బాలసుబ్రహ్మణ్యం, సంబరాల రాంబాబు సినిమా నుంచి మామ చందమామ. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ. మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ. మన చలంగారు కమేడియన్ అయి ఉండి ఈ చిత్రం మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లెడు, ఇంకేదో అది. అతనికి ఎంత మ్యూజిక్ సెన్స్ అంటే మా కలియుగ మహాభారతం చిత్రానికి అతను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను మ్యూజిక్లో. చాలా అద్భుతమైన కురిసింది వాన నా గుండె, అది బుల్లెమ్మ బుల్లెడు తింటుంది ఆ పాట. అద్భుతమైన మ్యూజిక్ సెన్స్ ఉంది.
కొంచెం స్పష్టత పదాలు పలకటంలో, నాకు నీ పేరు చెప్పడంలోనే స్పష్టత తగ్గింది. నెక్స్ట్ ప్రయత్నాలకు వెళ్ళేప్పుడు అక్షరం సరిగ్గా వినిపించాలి. అక్షరం వినపడకపోతే అది క్షరం అయిపోతుంది దానిలో ఉన్న భావం. కాబట్టి అక్షరం వినపడాలి. కొన్ని అక్షరాలు వినపట్టలేదు. అలాగే కొన్ని సంగతులు మిస్ అయినాయి. గాత్రం బాగుంది. మీరు సంగీతం నేర్చుకుంటున్నారన్నారు కదా? నేర్చుకున్నాను. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎన్నాళ్ళు నేర్చుకున్నారు? 6-7 years నేర్చుకున్నాను. 6-7 years. మీరు 6-7 years నేర్చుకుంటే మీకు మంచి స్వరజ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్లో ఉన్నటువంటి ఆ స్వరస్థానాన్ని మీరు క్యాచ్ చేయలేకపోతున్నారంటే చాలా గ్యాప్ ఇచ్చేసారేమో అని నాకు అనుమానంగా ఉంది. నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు. నోట్స్ కరెక్టే, బట్ వైర్ ఇస్ ది గ్రేస్? నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కలలే సాటిలేని, నీ కళలే సాటిలేని పాఠాలు. నేను నా గొప్పతనం చాటుకోవడం కోసం కాదు నాన్న, ది గ్రేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లేకపోతే ఏమవుతుందంటే, ఒక ఇంత వయసులో ఉన్న చిన్న పిల్లవాడు పాడితే ఎలా ఉంటుంది అలా ఉంది. అది చాలా ముద్దుగా ఉంది, నాకైతే అమాయకంగా ఉంది, పవిత్రంగా ఉంది, కల్మషం లేకుండా ఉంది. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ఎ సాంగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఐ లవ్ యువర్ యాటిట్యూడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆయన గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ చలంగారి గురించి చెప్పింది అక్షర సత్యం అండి. ఆయన సినిమాలో ఎప్పుడైనా వృధా అయిన పాట చూసారా మీరు? చాలా అందమైన పాటలు చేసుకున్నాడు ఆయన. చాలా మంచి ఆర్టిస్ట్, గొప్ప టైమింగ్. అతను ముందు కమెడియన్ అన్నారు, కానీ నా దృష్టిలో అతను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, చాలా చక్కటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. నేను సినిమాకి ఎంటర్ అయిన తర్వాత నా గాత్రం విని ఇంకా వేరే ఎవ్వరూ పాడలేదు, ఆయనకు నా చేతే పాడించుకున్నారు పాటలన్నీ. ఎంత మంచి పాటలు పాడించుకున్నారు నా చేత. ఆ మహానుభావుడికి నేను ఎంత చెప్పినా కూడా నా కృతజ్ఞతను నేను తీర్చుకోలేను. కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా. రిమ్ ఝిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. 3 చక్రములు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్. ఓ బంగారు రంగుల చిలక పలకవే, His soul rest in peace. పీపుల్ టెక్స్ గ్రూప్ సంస్థల సౌజన్యంతో నాట్ సహకారంతో రూపొందుతోన్న పాడుతా తీయగా, శ్రీమేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ 3వ ఎపిసోడ్కి తర్వాతి 4వ గాయనీమణిని దయచేసి మనం ఆహ్వానిద్దాం. హర్షధ్వానాలు. అందరికీ నమస్కారం. నా పేరు శృతి గరికిపాటి. నేను స్వస్థలము హైదరాబాద్, ప్రస్తుతం హిక్స్వెల్ న్యూయార్క్లో ఉంటున్నాను. నేను న్యూయార్క్లోని కంప్యూటర్ అసోసియేట్స్లో ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీ జీవి ప్రభాకర్ గారు, అమ్మగారి పేరు గరికిపాటి పద్మలలిత. నేను శాస్త్రీయ సంగీతం మా నాన్నగారు శ్రీ జీవి ప్రభాకర్ గారి దగ్గర మరియు శ్రీ డివి మోహనకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా సంతోషం అమ్మా, స్వాగతం. మీ తండ్రి గారు నాకు మంచి మిత్రులు. స్వాగతం అమ్మా. మీ శ్రీవారు వచ్చారా? మా శ్రీవారు చంద్రహాస్ నేలపట్ల ఇవాళ వచ్చారు. నమస్కారం అండి. చిరంజీవి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం MS విశ్వనాథన్ గారు, గానం జానకమ్మ. అంతులేని కథ సినిమా నుంచి కళ్ళలో ఉన్నదేదో. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు.
గొంతు బాగుందమ్మా, ముందు అది సంతోషం. రెండు, ఆ పదాలు ముగించేప్పుడు ఆ మనసు తెలుసు అన్నది చాలా ప్రమాదం. ఎందుకంటే లకారం సకారం పక్కపక్కన పలకటం చాలా కష్టం. వీళ్ళు ఎలా పాడేవారో కానీ ఆ రోజుల్లో ఆ తెలుసు మనస్సు ప్రతి వాళ్ళు దొరికేది అక్కడే. ఆ ఫినిషింగ్లు కొంచెం జాగ్రత్తగా చూసుకో. పదాలు ముక్తాయింపు అంటారు, అది చాలా అందంగా ముగిసిపోతే బాగుంటుంది. ఆత్రేయ గారి భావానికి కొంత ఒక విశ్వరూపం ఈ పాట. దాన్ని అనుభూతితో పాడితే ఇంకా అద్భుతంగా వెళ్తుంది. ఎంత గొప్ప పాత్ర, ఎంత గొప్ప కథ, ఎంత గొప్ప చిత్రీకరణ చెప్పడానికి వీల్లేదు. బాలచంద్ర లాంటి ధైర్యం ఉన్నటువంటి దర్శకులు ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని ఈ సబ్జెక్ట్ ఎలా ఒప్పుకుంటారండి అనుకున్నవన్నీ తీసి ఆయన విజయవంతం చేసి సాధించాడు మహానుభావుడు. రెండు భాషలో తీయబడ్డ సినిమా అంతులేని కథ, అవళూరు తోడర్ కథ. పాట చేస్తున్నప్పుడు 2 వర్షన్లు ఒకేసారి చేసేవాళ్ళం, రికార్డ్ చేసేవాళ్ళం, తమిళం తెలుగు. తమిళ్ రాయడానికి కంపోజ్ చేస్తున్నప్పుడు కన్నదాసన్ ఉండేవారు, తెలుగు రాయడానికి పక్కన ఉండేవారు. అందరూ అనుకునేవారు కన్నదాసన్ గారు రాసిన భావాలన్నీ ఆత్రేయ గారు తెలుగులో పెట్టారు అని. అది సగం కరెక్ట్, ఇంకో సగం కూడా ఉంది. ఆత్రేయ రాసిన భావాలను కన్నదాసన్ కూడా పెట్టేవాడు. ఆయన ఏం రాశాడు చెప్పండి నేను అడిగేవాడు, ఈయన ఏం రాశాడు చెప్పండి నేను అడిగేవాడు. చాలా అందమైన ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేది. అమ్మా, నీ పేరేంటన్నావు? శృతి. మీ నాన్నగారి పేరేంటన్నావు? ప్రభాకర్. పల్లె ఒకసారి పాడు. కళ్ళలో చాలు, అంతే, అది చాలు. నువ్వు మాట్లాడుతున్నంత గంభీరంగా పాడడం కూడా ఉంటే బాగుంటుంది. సడన్లీ యూ గో టు ఏ ఫాల్సెటో. బయట పాడుతున్నప్పుడు ఫాల్సెటో దానికి తెలిగి ఒక చిన్న కృత్రిమత్వం ఉంది పాడడంలో. మంచి సంగీత జ్ఞానం ఉంది, బాగా పాడుతున్నావు. కళ్ళలో ఉన్నదేదో, కళ్ళలో ఉన్నదేదో, సడన్లీ దెర్ ఇస్ అ ఫాల్సెటో. అందుకని నువ్వు 2 సార్లు ఎందుకు అడిగానంటే నువ్వు మాట్లాడుతున్న వాయిస్కి పాడుతున్న వాయిస్కి తేడా ఉండకూడదు అనమాట. మొదట పాడుతున్నప్పుడు ఎంత ఊపిరి నిగ్రహం ఉందో నీకు చివరికి కూడా అలాగే ఉండాలి. లాస్ట్లో నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు పాడింది ఎవరు? జానకి గారు. నే వెళ్ళుదారి ఆడ మహమ్మద్ రఫీ ఎలా పాడతారు అలా పాడింది ఆవిడ. అది నువ్వు అంత 100% కరెక్ట్గా అది తీసుకొచ్చావు. నాకు భలే ఆనందం వేసింది అక్కడ. నే వెళ్ళుదారి ఆ 2 సార్లు పాడాలి లైను. నే వెళ్ళుదారి ఓ ముళ్ళదారి, నే వెళ్ళుదారి ఓ ముళ్ళదారి, రాలేరు ఎవరు నాతో చేరి. ఆవిడ స్టైల్ ఏమిటో పర్ఫెక్ట్గా పట్టుకున్నావు నువ్వు. నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే నీ ఊపిరి నిగ్రహించుకోవడం ఎలా అన్నది, సంగతులు ఇంకా పొడిగా బాగా కరెక్ట్గా తెలిసేటట్టు ల్యాండింగ్ నోట్స్తో సహా పాడటం. తర్వాత అబ్బాయిని ఆహ్వానిద్దాం ప్లీజ్. వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటిల్ వాషింగ్టన్లో ఉంటాను. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను. నా సొంత ఊరు ముంబై. మా నాన్నగారి పేరు డాక్టర్ రామకృష్ణన్ రాఘవన్. మా అమ్మగారి పేరు మిసెస్ విజయలక్ష్మి రాఘవన్. నేను మా అమ్మగారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మాతృభాష తమిళమే కదా? ఎస్. స్వచ్ఛంగా తెలుగు ఎలా మాట్లాడగలిగారు? మీకు నమస్కారం. మా తెలుగు తరపున మీకు అభివందనాలు. யாராவது வந்திருக்காங்களா உங்கள் ஆளுங்க? ஆக்சுவலி என்னோட அம்மாவோட டீச்சர் மிஸ்டர் கோபால் சந்திரம் சார் அண்ட் హిస్ వైఫ్ కమ్. నమస్కారం. అనంత రాఘవన్ ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ, కేబికే మోహన్ రాజు గారు. పూలరంగడి సినిమా నుంచి అందమైన పాట చిగురులు వేసిన కలలన్నీ. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, మనసున పొంగిన అలలన్నీ
గొంతు చాలా బాగుంది, కానీ కొంచెం దమ్ము లోపల భయమో తడారిపోవటం ఏదో జరిగింది మీ వాయిస్కి. కానీ అంత మధురమైన వాయిస్కి ఇంకా అద్భుతంగా రావాలి. భయపడబాకండి, ఎప్పుడైనా సరే నేను పాడతాను, వాళ్ళు వింటారు, అంతే ధైర్యం. చాలా బాగుంది మీ గొంతు. ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. నీటిలోని కలువను కోరి, దట్ ప్లేస్ వాజ్ స్లైట్లీ అవుట్ ఆఫ్ పిచ్. జాబిలి ఇస్ నాట్ జాబిలి, జాబిలి నీవి. పరిమళాల తరగలలోనే ఆలాప్, when you were singing that alap and taking the next line, you missed a beat. పరిమళాల తరగలలోనే పరిమళాల తరగలలోనే. In this sort of songs, don't try to bring so much of gamakas in the heavy fashion like you sing in a classical song. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారి, పూలుగా మారి, సిగలో పూలుగా మారి. But you were more rigid on the classicism. I don't know why did you want to participate in a Telugu program actually? Can you tell me? Sir, my wife mother tongue is Telugu, so she told me about the program. I wasn't aware of the program otherwise, and so then I decided to participate in She that. didn't come today? No, she didn't come today. Carry my thanks to her. Definitely. Otherwise we would have missed a good singer. ఈ రాగాన్ని రాజేశ్వరరావుకి ఇస్తే ఏం చెప్పాలండి అసలు. ఈ పాట ఆయన చేసిన పద్ధతి, ఆర్కెస్ట్రేషన్ కానీ అసలు మనం ఊహించలేము. అసలు పాటలో కూడా ఇక్కడి నుంచి ఈ పర్టికులర్గా యమన్ కళ్యాణి రాగం ఇలా వెళ్తుంది అని, దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు, ఎంత బాగుంటుందో అది, ఎంత అందంగా చేసుంటారు. దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు, దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు. నా తనువు అణు అణువు నీదే నీదే ఈనాడు, నీదే నీదే ఏనాడు. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం హర్షధ్వానాలతోటి. రమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఈరబత్తిని. మా అమ్మగారి పేరు మాధవి ఈరబత్తిని, మా నాన్నగారు పేరు మనోహర్ ఈరబత్తిని. పుట్టింది వరంగల్, పెరిగింది శాంటా క్లారా, కాలిఫోర్నియా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అట్ యూసీ బెర్క్లీలో చదువుతున్నాను. నేను కూడా శ్రీమతి జయశ్రీ వరదరాజన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మీ కుటుంబస్తులు ఎవరైనా వచ్చారు? మా అమ్మ, మా నాన్నగారు. నమస్కారం అండి, స్వాగతం మీకు. చాలా సంతోషం. తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు, ఇంగ్లీష్ కూడా అంత బ్యూటిఫుల్ అమెరికన్ స్టైల్లోనే మాట్లాడుతున్నావు. చాలా తమాషాగా ఉంది రెండు వింటుంటే మాకు. మనీష ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం శ్రీ, గానం చిత్ర, గాయం సినిమా నుంచి అలుపన్నది ఉందా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నడి నడకలకు, మరి మరి ఉరికే మరి తలుపులకు, లలా లలా లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయస్సు, నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్న
లలలలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులతో లలా లలా లలలలలలా నీకు ప్రత్యేకమైన వాయిస్ ఉందమ్మా. నీ గొంతు నాకు బాగా నచ్చింది. నీ వాయిస్ చాలా బాగుంది. అలుపన్నది ఎలా పాడుతున్నారు? అలుపన్నది ఉందా ఎగిరే మిగతా చోట్లంతా ఉంది. అలుపన్నది 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 ఉందా కదా, ఉందా ఉందా దట్ నోట్. మిగతా చోటంతా కరెక్ట్ హుందాగా వచ్చింది, చివరిన మాత్రం ఉందా లేదా అన్నట్టుగా వచ్చింది. అంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగారా? వరంగల్లో పుట్టారు, ఇక్కడే మొత్తం పెరిగిందంత మొత్తం. అందుకని యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈజ్ మోర్ యాంగ్లిసైజ్డ్. అది కొన్ని పాటలకు అద్భుతంగా ఉంటుంది. చాలామంది మేము పాడలేము అలాగా చాలా. బట్ ఇలాంటి పాటకు మాత్రం కొంచెం ఆ తెలుగుదనం కావాలి అన్నమాట. అది ఎక్సలెంట్ ప్రజెంటేషన్, ఎక్సలెంట్ ఎఫర్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7వ స్వరం వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ సందుగు. నేను న్యూజెర్సీ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి ఆండాళ్ళు, మా నాన్నగారి పేరు శ్రీ రంగాచారి గారు. నా స్వగ్రామం హైదరాబాద్ అండ్ ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను వర్క్ చేసేది లారియల్ యూఎస్ఏకి క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ సంగీతం ఒక 3 నెలల నుంచి నేర్చుకుంటున్నాను. మా గురుగారు అరవింద్ నరసింహన్ గారు ప్లెయిన్స్బోరోలో ఉంటారు. మీ తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి? ఎవరైనా ఉన్నారా? వైఫ్ ఉందండి, అనురాధ. నమస్కారం అమ్మా, స్వాగతం. శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు, గానం ఘంటసాలం జానక్ గారు. సిరి సంపదల సినిమా నుంచి ఈ పగలు రేయిగా. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, ఇండు పున్నమి జాబిలి. ఓ మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు, ఓహో ఆహా. మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు, పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు, వెండి వెన్నెల జాబిలి, ఇండు పున్నమి జాబిలి. బాగుంది. ఇది పెక్యులర్ వాయిసే, మీది పెక్యులర్ వాయిస్ అండి. అంటే చాలా కొద్దిగా వినపడే గొంతుల్లో ఒక గొంతు అలా. థ్యాంక్ యూ సార్. బాగుంది. వెండి వెన్నెల, అది జనరల్గా వెన్నెల అనిలాగా వినపడుతుంది. వెండి వెన్నెల నే ఏత్వమేది, అది జాబిలి, జాబిలి కాదు జాబిలి. ఒక్కసారి పల్లవి పాడరా ప్లీజ్. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, నెక్స్ట్. వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి. మళ్ళీ జాబిలి అని అంటున్నారు. ఓకే, డోంట్ నోట్ ఇట్.
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి. ఇట్ షుడ్ బి వెరీ డిస్టింక్ట్. చెలి షుడ్ బి క్లీన్ అన్నమాట బొమ్మ. మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రా నీవు. నాకెలా వచ్చు ఈ పాట? నాకెలా వచ్చు? 50 ఏళ్ల క్రితం పాట ఇది. నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నీలం థియేటర్ అనంతపూర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి వెళ్ళి మా హాస్టల్ నుంచి వెళ్ళడం కోసం అని చెప్పి ఒక అద్దె సైకిల్ తీసుకొని వెళ్ళాను నేను. ఈ సినిమా పాటల మోజులో పడిపోయి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి మా బస్సు కూడా వస్తుంది హాస్టల్ నుంచి, సైకిల్ తెచ్చానని మర్చిపోయి బస్సులో వెళ్ళిపోయాను. 2 రోజులు అయిన తర్వాత ఆ సైకిల్ కొట్టువాడు మా హాస్టల్ బయటే ఉంటుంది. సార్ మా సైకిల్ ఎన్నాళ్ళు పెట్టుకుంటారు సైకిల్ అంటే. ఏంటి సైకిల్ పెట్టుకోవడం అన్నా నేను. సార్ మొన్న తీసుకెళ్ళి, వారిని నిజమే కదా సైకిల్ ఏమైందిరా నాయనా అంటే మళ్ళీ పరిగెత్తానండి. వెళ్తే అది ఎక్కడికి పోలేవాడు, జాగ్రత్తగా ఉంచిపెట్టారు ఆ థియేటర్లో. ఆ రోజుల్లో నేను ఆ సైకిల్ విలువ ఇచ్చుకునే శక్తి లేదు నాకు. 2 రోజులకి అద్దె ఎంత తెలుసా అండి? 2 రూపాయలు. 2 రోజులు దట్ ఈస్ అ బిగ్ మనీ ఫర్ మీ. 2 రూపాయలు పోయిందని బాధపడ్డా, కానీ ఎంత అందమైన సంగీతాన్ని విన్నానని ఆనందపడ్డాను అన్నమాట. యూ గోట్ ఎ గుడ్ వాయిస్, బట్ మేక్ ఇట్ డిస్టింక్ట్ అండ్ క్లియర్ కట్ వెన్ యూ ఆర్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ మేధా విద్యా సంస్థల అమెరికాలో పాడుతూ తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. గత 3 ఎపిసోడ్స్ మార్కుల వివరాలు. మొదటి సంచికలో ఫణి కపిలబాల 50%, శిల్ప జంఝాల 75%, ఆదర్శ్ మీనన్ 72%, ఉదయ్ బిందు 78%, రమ్య శిష్ల 60%, నరేంద్ర 45%. రెండవ సంచికలో అంజని వడ్లమాని 60%, వేణుమాధవ్ 55%, శాంతిలాస్య 58%, సందీప్ కూరపాటి 52%, సృజన రావి కోక 52%, ప్రసాద్ సింహాద్రి 65%. ఇవాళ జరిగిన సంచికలో అర్జున్ 85%, వంశీప్రియ 75%, కృష్ణ 30%, శృతి గరికపాటి 64%, అనంతరాఘవన్ 77%, మనీషా 65%, శ్రీకాంత్ 62%. ఫణి కపిలబాల, నరేంద్ర అండ్ కృష్ణ ఈ ముగ్గురు నిష్క్రమిస్తున్నారు. ముందుగా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రాలు ఈ ముగ్గురికి గురువుగారు అందజేస్తారు. ఫణి పరుచూరు గోపాలకృష్ణ గారు అందజేస్తారు. పీపుల్స్ టెక్స్ తరఫున కళ్యాణ్ ఆచంట $500 చెక్ పీపుల్ మీడియా వారి జ్ఞాపిక అందజేస్తున్నారన్నమాట. కళ్యాణ్ ఆచంట. నరేంద్ర పీపుల్ మీడియా తరఫున విష్ణుప్రియ టీజీ చిరంజీవికి $500 ప్లస్ ప్రశంస జ్ఞాపిక ఇస్తున్నారు. కృష్ణ శుభం భూయాత్, గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ తరఫున వంశీ కొప్పురావూరి $500 ప్లస్ మెమెంటో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మార్కులు ఎలా వచ్చాయి పక్కన పెడదామండి. వీళ్ళందరి పార్టిసిపేషన్ ఎంత కష్టపడ్డారో, దీనికోసం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేశారు. లెట్స్ గివ్ ఎ బిగ్ ఓవేషన్ టు ఆల్ ది 19 పార్టిసిపెంట్స్. అదేవిధంగా 3 వారాలకు 3 సంచికలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి తన ప్రత్యేకతను తన భాషణ ద్వారా నిలబెట్టుకున్నటువంటి మహానుభావులు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి మనం అందరం లెట్ us గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ధన్యవాదాలు సోదరా. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మహాభారతంలో కూడా ఒక్కొక్క రోజు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. బాధ కలుగుతుంది, కానీ విజయం కోసం ఎదురు చూస్తాం. ఆట, పాట, మాట అనే 3 కూడా ఒక అద్భుతమైన ప్రక్రియలండి. మాటతో అలరిస్తాం, పాటతో అలరిస్తాం, ఆటతో అలరిస్తాం. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు 50,000 పాటలు పైనే పాడారేమో, పాడలేదా? 40,000, దాదాపు 40,000 అంటే మాకు 50,000 పాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే
ఒకప్పుడు ఘంటసాల గారి గొంతే వింటూ ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు వినపడని రోజు టీవీలో ఏది ఉండదండి. అలాగే మా సినిమా కూడా కనపడని రోజు ఉండదు. రోజు మా పిల్లలు అంటానే ఉంటారు, వాళ్ళు మీ సినిమా వస్తుంది, వాళ్ళు మీ సినిమా వస్తుంది. అంటే మా వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత అభ్యాసం ఉంది అనేది ఈ పిల్లలందరూ అర్థం చేసుకోవాలి. ఊరికినే ఎవరు ఒక నాగేశ్వరరావు ఉన్నా, రామారావు ఉన్నా, కృష్ణ గారు ఉన్నా 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నారంటే దానికి ఒక డెడికేషన్, ఒక ఇది అలా ఇవాళ గానము అనేది పశువుని శిశువుని నిద్రపుచ్చగలిగినటువంటి మహత్తరమైనటువంటి ప్రక్రియలో భాగంగా మన రామోజీరావు గారు కొన్ని వందల గాత్రాలు ఇవాళ వినపడుతున్నాయి. పిల్లలు మా షిరిడీ సాయిలో చూస్తే నేను వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళలో చాలామంది పాడుతా తీగ నుంచి వచ్చిన వాళ్ళేనండి అని చెప్పారు. చూడండి మరి ఆయన చేసిన గొప్ప అద్భుతమైన ప్రక్రియ. పైగా ఆయన ఎంత ఆనందపడతా ఉండి ఉంటాడు. ఆయన పాడుతూ పక్కన పిల్లలు పాడుతున్నారు ఆయనతో. అంటే ద్రోణాచార్యుడు పక్కన అర్జునుడిని తెచ్చుకుని యుద్ధం చేస్తే ద్రోణాచార్యుడు ఎంత ఆనందపడతాడో మన సుబ్రహ్మణ్యం గారు అంత ఆనందపడతా ఉంటారు, బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా వారిని అభినందిస్తూ, రామోజీరావుని అభినందిస్తూ, ఈటీవీ వారిని అభినందిస్తూ ఇంత దూరం 24,000 మైళ్ళు కిలోమీటర్ల దూరం వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అంటే తెలుగుని సహజంగా మర్చిపోతున్న పిల్లలతో తెలుగు పాటలు పాడించాలి అన్న తీసుకున్న నిర్ణయానికి మీకు అభివందనం అండి. ఎందుకంటే ఆ స్ఫూర్తి గొప్పది. అది ఎక్కడ ఉంది ఆ టాలెంట్ అనేది వెతుక్కుంటూ రావటం. ప్రజల వద్దకు పాలనలాగా గానం దగ్గరికి ఆయన వచ్చేస్తున్నాడు. ఏ ఊరు కావాలంటే ఆ ఊరు వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళి వెతికి సాధించి శోధించాలి అని శ్రీశ్రీ గారి పాటలాగా శోధించి సాధిస్తున్నారు ఆయన. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి అభినందనపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా పీపుల్ టెక్ తరఫున కుటుంబరావు గారు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. మళ్ళీ వచ్చే వారం మిగిలిన చిన్నారుల గళ విన్యాసాలతో మీ ముందు మీ బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.